అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు సమయపాలన పాటించాల్సిందేనని, గ్రామాలు అభివృద్ధి జరగాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అది సాధ్యమవుతుందని, గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనం, పాఠశాల భవనం, ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్ర భవనాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే నిర్మాణం చేయాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నూతన సర్పంచ్లు ఎన్నికైన తర్వాత మొదటిసారిగా మునుగోడులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అభివృద్ధి సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గ్రామాలలో పంచాయతీ సెక్రటరీలు సమయపాలన పాటించాల్సిందేనని, గ్రామాల అభివృద్ధి జరగాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అది సాధ్యమవుతుందని, గ్రామంలోనే గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనం, పాఠశాల భవనం, ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం భవనాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే నిర్మాణం చేపట్టాలని మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి అన్నారు. నూతన సర్పంచులు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా మునుగోడులోనే మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అభివృద్ధి సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి రిపోర్టులను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన జరగాలంటే ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్, ఇందిరమ్మ గృహాలు, పెన్షన్లు, వ్యవసాయం, రోడ్లు, రెవెన్యూ తదితర అంశాలపై చర్చించారు. 90% అనారోగ్యానికి కారణం మన త్రాగే నీరు. గ్రామాలలో త్రాగునీరు కోసం, బోరు నీరు కోసం విడివిడిగా వాటర్ ట్యాంకులు మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా వేర్వేరు ట్యాంకులను మెయింటెనెన్స్ చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 400 రోడ్లు వస్తున్నాయని, ఇప్పటికే చాలా రోడ్ల అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సర్పంచులు సహకరించాలన్నారు. గ్రామాలలో చిన్నతనంలోనే వితంతువులు అవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతుందని, దీనికి ప్రధాన కారణం తాగుడే అన్నారు. బెల్ట్ షాపుల నిర్మూలనతో మునుగోడులో కొంత తగ్గిందని, అక్కడక్కడ చాటుమాటుగా అమ్ముతున్న వాళ్లను కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు, జనాభా మధ్యస్థంగా ఉన్న గ్రామ పంచాయతీలు, జనాభా తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణాలలో వ్యత్యాసం ఉంటుందని, జనాభాకు తగ్గట్టుగా నిధులు కేటాయింపు జరపాల్సి ఉందన్నారు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే ముందుగా గ్రామ పంచాయతీ సెక్రటరీలు బాగా పనిచేయాలని, సెక్రటరీలు సమయపాలన ఖచ్చితంగా పాటించాల్సిందేనని, సమయపాలన పాటించని వారు ఈ నియోజకవర్గంలో పనిచేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, అందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తోటి నారాయణ, మండల ప్రత్యేక అధికారి డిపిఓ తరుణ్ చక్రవర్తి, ఎంఆర్ఓ నరేష్, ఎంపీడీఓ వెంకటేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల మండల అధికారులు, అన్ని గ్రామాల సర్పంచులు, మండల ప్రముఖులు పాల్గొన్నారు. సర్పంచుల సమర్థాభివృద్ధి కార్యక్రమంపై సమక్ష చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి, అదేవిధంగా సర్పంచ్లు, పత్రికా మిత్రులు, మండల స్థాయి అధికార శాఖ, మండల పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, మండల పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగము, మండల గ్రామీణ మిషన్ భగీరథ మంచినీటి విభాగము, తర్వాత 13th సార్ ఈ 4 కూడా ప్రధానంగా కంప్లీట్ చేసుకున్నాం సార్. అదేవిధంగా మీకు వచ్చే ముందు మరియు పౌర సరఫరాల శాఖ నుంచి కూడా మనం స్టార్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నాం. మనకు అందరికి అందుబాటు ఉండే స్థలం కావాలి. ఒకవేళ అందరూ పాదే కట్టేది ఉంటే ఇప్పుడు కొత్త కట్టదలుచుకుంటే ఆ పాద ప్లేస్ మంచిది సరే, మన లొకేషన్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా ఉంటారు. తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్, అంతేనా? అంగన్వాడీ బిల్డింగ్స్ ఆ విలేజ్ బట్టి 1, 2, 3 ఇంకేమున్నాయి కావచ్చు. జనరల్గా కంప్లీట్ చేయాలని తర్వాత ఇంకా వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇప్పుడు కులానికి ఒకటి అడుగుతున్నారు. అది అక్కడ ప్లేస్ని బట్టి వాళ్ళు